హాయ్ అండి. ఈరోజు ఏమనుకున్నారు మన కూర? ఎండు రొయ్యలు, ములక్కాయ, వంకాయ కర్రీ ఈరోజు మనది రెసిపీ చూసేయండి. అంతలోకి మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక సింహానికి నది ఒడ్డున వెళ్ళి షికారు చేయాలనిపించింది. వెంటనే నదీ తీరానికి వెళ్ళి షికార్లు చేసింది. షికార్లు చేస్తూ ఉండగా నీటిలో ఒక డాల్ఫిన్స్ పైకి కిందకి పడటం చూసి చాలా ముచ్చటగా అనిపించింది. అలా అటు ఇటు తిరుగుతూ ఉన్న సింహానికి నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు అనిపించింది. మృగరాజుకి డాల్ఫిన్స్తో నేను స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనుకుంది. తన మనసులోని విషయాన్ని డాల్ఫిన్స్ కూడా చెప్పింది. అది కాస్త ఆలోచించింది. తరువాత చాలాసేపటు ఆ రెండు కబుర్లాడుకుంటూ మొదలుపెట్టాయి. ఇంతలో సింహం పైకి ఒక అడవి దున్న దూకింది. సింహం దానితో తీవ్రంగా పోరాడింది. కానీ నదీ తీరంలో ఇసుక ఎక్కువగా ఉండటంతో అంత బలంగా పోరాడలేకపోయింది. తనకు సాయం చేయమని డాల్ఫిన్ని కోరింది. నేను నీటిలో ఏమైనా చేయగలను, నేల మీద నేనేమీ చేయలేను అని చెప్పి అలా చూస్తూ ఉండిపోయింది. పోరాడడానికి దున్న ఆఖరిగా అలసిపోయింది. తన దారిలో తను వెళ్ళిపోయింది. అప్పుడు డాల్ఫిన్, మిత్రమా, నీవు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకొనలేకపోయాను. ఇక మన స్నేహానికి అర్థమేమిటి? నేను నీకు మిత్రుడిగా ఉండడానికి తగను అని చాలా బాధపడింది. అప్పుడు సింహం, నీవు నేలపై పోరాడగలిగితే నన్ను ఆదుకునేదానివే కదా. ఒకవేళ నీవు నీటిలో ఏదైనా ఆపద సంభవిస్తే నేను కూడా సాయం చేయలేను. ఎందుకంటే నేను నేలపైన బలవంతుడను, నీటిలో కాదు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేదే స్నేహం. కాబట్టి నీవు బాధపడాల్సిన అవసరం లేదు. మనము ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక మనం కూర స్టార్ట్ చేద్దాం. విన్నారు కదండి, కథ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నీట్గా తొడయాలు తీసుకుని ఎండు రొయ్యల్ని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకుందాం. అలాగే 2 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ముందుగా ఉప్పు వేసుకుని అందులో 1/4 కేజీ వంకాయలు కూడా కడిగి శుభ్రంగా ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు వేసి వేపుకోవాలి. ఆ తర్వాత 2 టమాటాలు కూడా వేసి వేపుకోవాలి. ఆ తర్వాత పసుపు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి తిప్పుకోవాలి. ఆ తర్వాత నీట్గా శుభ్రం చేసుకున్న వంకాయలు కూడా వేసి ఆ తర్వాత కలుపుకుని కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు కూడా వేసి కలుపుకొని మూత పెట్టుకుందాం. అన్నట్టు మర్చిపోయాను, ఈరోజు మీరు ఏ కూర వండారో కామెంట్ చేసి చెప్పండి. కలుపుకున్న తర్వాత 2 మగ్గేదాకా ఉంచుదాం. తర్వాత రుచికి తగినంత కారం, రుచికి తగినంత ఉప్పు వేసి మరొకసారి మూత పెట్టి 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత వేడి ములక్కాయ, వంకాయ, ఎండు రొయ్యల కర్రీ రెడీ.